వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అవినీతి నిర్మూలిస్తానంటూ గొప్ప మాటలు చెప్పారు. అవినీతి అధికారులను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్, చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. వ్యాపార వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ రెండవ ముంబైగా ప్రసిద్ధి. అంతేకాదు, ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలను రెండవ మైసూర్తో పోలుస్తారు. కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గం రాయలసీమలో కీలకమైంది. గత ఎన్నికల్లో ఒకప్పటి గురు శిష్యులైన రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వరదరాజుల రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి 1985 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు గెలుస్తూ వచ్చారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన వరదరాజుల రెడ్డి తన శిష్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక రాచమల్లు వరుసగా 2 సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై వరదరాజుల రెడ్డి గెలుపొందారు. రాచమల్లు హయాంలో ఆయన బావమరిది బంగారు రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అరాచక శక్తులను ప్రోత్సహించారనే విమర్శలు అప్పట్లో సంచలనంగా మారాయన్న టాక్ ఉంది. ఆయన కనుసన్నల్లోనే మట్కారాయిలు చెలరేగిపోయినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. గత ఎన్నికల సమయంలో రాచమల్లు చరిత్ర చెప్పుకుంటూ వచ్చిన వరదరాజుల రెడ్డి తాను గెలిచిన తర్వాత అన్నింటికీ చెక్ పెడతానని హామీ ఇచ్చారు. ఇప్పుడు గెలిచిన ఏడాది పూర్తయిన మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. అటు రాచమల్లు కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నారట. తనపై మోపిన అభియోగాల్లో ఒక్కటైనా రుజువు చేయాలని సవాల్ విసురుతున్నారట. జనానికి మాయమాటలు చెప్పి గెలిచారంటూ వరదరాజుల రెడ్డి మీద రెచ్చిపోతున్నారంట రాచమల్లు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాడర్ కూడా మట్కా రాయులతో చేతులు కలిపారన్న ఆరోపణలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. కడప జిల్లాలోని ఈ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ రాజకీయం జిల్లాపై ప్రభావం చూపుతుందన్న టాక్ ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లతో ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ముందు ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయన్నదే ఇప్పుడు తేలాల్సి ఉందని పొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ జనం చెబుతున్నమాట.